ఒక సైడ్ పువ్వు అదేంటి కమల్కి కోపం వస్తుంది. నేను పీక్కుండా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఇదైతే ఇంకా ఊర్లో నుంచే థర్డ్ బ్లాగ్ అనమాట. సో శనక్కాయలు అయితే వేస్తూ ఉన్నాను. ఒక రౌండ్ అయిపోయింది. సో సెకండ్ రౌండ్ అన్నమాట ఇప్పుడు. అక్క అయితే ఊరికి వెళ్ళింది, తను పాప సంధి కూడా వెళ్ళాడు. సో నేను అబ్బ తాత మా అమ్మ వాళ్ళు మాత్రమే. అమ్మాయి వచ్చింది. అబ్బా సాటిస్ఫాక్షన్. ఏం చూస్తావు నాన్న? వాళ్ళకి హాయ్ చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, బొమ్మ చేసుకున్నా పొక్కులు మమ్మీ సెట్టాలి పొక్కులు అంటే దిగినానా. ఇది ఫినిష్ చేసి నేను తర్వాత ఎత్తుకుంటాను. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసాము. చపాతీ అలాగే బీన్స్ పల్లెము. సో అదైతే అయిపోయింది బ్రేక్ఫాస్ట్. రామరెడ్డి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాడు. సో తోటలోకి అయితే వచ్చాము. కొన్ని బనానాస్ అలాగే కొన్ని కార్న్, ఇది మందే. సో కార్న్ అయితే వేశారు ఇటు సైడ్. ఇంక ఇటు సైడ్ అయితే తెలుసు కదా, బనానా అలాగే ఒక్కలు కూడా ఉన్నాయి లోపల చెట్లు. సో లోపలికైతే వెళ్ళిపోదాం ఇప్పుడు. సో ఒక సైడ్ అంతా కూడా బనానాస్ అలాగే ఒక్కలైతే ఉంటే, ఇంకొక సైడ్ అంతా కార్న్ అయితే ఉంది. శశి అక్క, తను అలాగే సంధ్య అయితే ఊరికైతే వెళ్ళారు. ఇంకా భువన్ అయితే హాస్టల్‌కి వెళ్ళిపోయాడు కదా! అందుకని ఇంకా నేను, కమ్మలు అలాగే మన చీకు అయితే వచ్చాము ముగ్గురం కూడా. రామరెడ్డి మామ అయితే మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ వరకు తోటలోనే ఉంటాడు. లేదు, ఇప్పుడు మన చీకు కొంచెం స్లిప్ అయ్యాడు కదా! మైక్స్ 2 ఉన్నాయి. ఒకటి నేను పెట్టుకున్నాను. ఒకటి మన చీకుకైతే ఇచ్చాను. సో ఇద్దరం మాట్లాడేది అంటే మన చీకు కూడా కొంచెం స్లోగా మాట్లాడుతూ ఉంటాడు కదా! అవి వినిపించవు అనేసి వాడికి కూడా ఒక మైక్ అయితే పెట్టాను. బట్ దరిద్రం ఎలా ఉంది అంటే, వాడు స్లిప్ అయిన వెంటనే మైక్స్ ఆఫ్ అయిపోయాయి అనుకుంటా. ఎలా ఆఫ్ అయ్యాయో తెలీదు. నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేనిప్పుడు వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూస్తున్నాను. వాయిస్ అనేది అస్సలు రికార్డే అవ్వలేదు. ఇక్కడి నుంచి అంటే స్లిప్ అయినప్పటి నుంచి ఆల్‌మోస్ట్ ఇక్కడ ఒక 1 అవర్ అలా తిరిగాము. అలా తిరిగినప్పుడల్లా కూడా నేను వీడియో షూట్ చేసిన ప్రతిసారి కూడా డైరెక్ట్‌గా మాట్లాడాను. అంటే మైక్ ఆన్‌లో ఉందనుకోని మాట్లాడాను. బట్ ఏమీ రికార్డ్ అవ్వలేదు. కొద్దిసేపటి తర్వాత లోపలికైతే వెళ్ళాం కదా! అప్పుడు కొద్దిసేపు మైక్ ఆఫ్ చేసి ఛార్జింగ్ అయిపోతుందని ఆఫ్ చేస్తాను నేను మధ్య మధ్యలో మైక్స్ అలా. కొంచెం అంటే ఎక్కువగా వీడియో కవర్ చేయాలి కదా! మైక్ సడెన్‌గా ఆఫ్ అయితే ప్రాబ్లమ్ అవుతుంది అనేసి, ఛార్జింగ్ ఎక్కువ అయిపోతుంది అనేసి అప్పుడప్పుడు ఆఫ్ చేస్తాను. ఆన్ చేసుకున్నప్పుడు మంచిగా వర్కౌట్ అయ్యాయి. బట్ కంటిన్యూయస్‌గా రన్నింగ్‌లో ఉంది కదా! అనుకున్నప్పుడు మాత్రం కొన్ని వీడియోస్ అన్నీ కూడా పోయాయన్నమాట. ఇక్కడంతా కూడా నేను డైరెక్ట్‌గా మాట్లాడుతూ ఉన్నాను. మీకు అంటే నేచురల్‌గా ఉండే ఫీలింగ్ ఇద్దామనేసి నేను, అండ్ నాకు కొంచెం బిజీగా ఉంటుంది కదా! పిల్లలతో వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇబ్బంది ఉంటుంది అనేసి, ఇలా డైరెక్ట్ వీడియోస్ అయితే పెడదాం అనుకున్నా. బట్ ఈ మైక్‌తో ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనేసి అనుకోలేదు. చాలా ఫీల్ అవుతున్నాను. ఏదో తెలియని బాధ. అంటే నేచురల్‌గా ఉండే కదా! మంచిగా మనము నేటివ్‌కి వెళ్లి ఒక మంచి వీడియో తీసాము. అండ్ డైరెక్ట్ మాటలైతే వినడానికి చాలా బాగుంటుందనేసి అనుకున్నా. బట్ ఇలా అవుద్ది అని అస్సలు అనుకోలేదు. ఇప్పుడింక చేసేదేమీ లేదు. వాయిస్ ఓవర్ ఇవ్వడం తప్ప. అలా ఒక బనానాది గొన అయితే కట్ చేసుకున్నాము. ఇంకిక్కడైతే పైన కనిపిస్తుందా పెద్ద తేనె అంట. సో, అక్కడ తేనె ఉంది, తేనె పట్టు ఉంది. జాగ్రత్తగా వెళ్లి రండి అని తాతయ్య చెప్పారంట.
సో, అందుకని ఇంకా కమల్ ఇక్కడ మమ్మల్ని వార్న్ చేస్తున్నాడు. అంటే పెద్ద తేనె లేచిందంటే దాన్ని కంట్రోల్ చేసుకోవడం మన వల్ల కాదు. సో, తొందరగా వెళ్ళిపోదాం రాండి. సౌండ్ చేయకండి అనేసి చెప్తున్నాడన్నమాట. ఆ తేనె ఉన్న ప్లేస్ నుంచి కొంచెం పైనకైతే వచ్చేసాము. ఇంకిక్కడ చిప్పలన్నీ కూడా కట్ చేద్దామనేసి కట్ చేస్తూ ఉన్నాడు. సో, దాని నుంచి వాటర్ అయితే వస్తుంటోంది కదా! ఆ వాటర్ అంతా డ్రైన్ ఔట్ అయిపోతుంది. మనం ఇంకా కొన్ని పనులు చేసుకునే లోపు అనేసి ఇంకా కట్ చేస్తూ ఉన్నారు. మన రామిరెడ్డి మామ అయితే బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉన్నాడు. ఆల్‌మోస్ట్ ఒక 2, 3 అవర్స్ కావాలి తన బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేయాలి అంటే. మన చీకు ఏమో అక్కడ చిన్న చింత చెట్టు ఉంటే ఇంకా చింత ఆకులనన్నీ కూడా పీకుతూ ఉన్నాడు. అలాగే అవ్వ లోపల కొన్ని పచ్చిమిర్చి చెట్లు ఉన్నాయి. పచ్చిమిరపకాయల్ని పీక్కోరమ్మనేసి చెప్పింది. బట్ అంటే మాకైతే పర్టిక్యులర్‌గా తెలీదు ఏది ఎక్కడుంది అనేసి. రెగ్యులర్‌గా మేము తోటలోకి రాము కదా! ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాము. సో, మాకైతే ఆ చెట్లు కనిపించట్లేదన్నమాట. కొన్ని అంటే ఇంతకుముందొచ్చినప్పుడు బ్రింజాలు అవన్నీ ఉండే. బెండకాయలు, అలాగే క్యారెట్స్ అవి. పచ్చిమిర్చివి అంత గుర్తులేదు. సో, వెతికితే ఒక 3, 4 చెట్లయితే కనిపించాయి. ఇంక దీంట్లో మాత్రమే కాయలున్నాయన్నమాట. ఇంక మిగతా చెట్లో అయితే అవి కూడా కనిపించలేదు. సో, అందుకనేసి ఇంక లేవేమో అనేసి వేరే సైడయితే వెళ్ళామన్నమాట. ఇప్పుడు కమల్‌కి ఎత్తుకున్నాడనేసి పప్పీ పెట్టినాడు. నేను ఫీల్ అవుతానని. అయ్యో! లిప్ లాక్. ఎరా అయ్యయ్యో! చింతకాయ చెట్లోనే మంచిగా పండయింది. చిన్నప్పుడు ఇలాంటివి బాగా తినేదాన్ని. సో ఇవన్నీ వరుసగా చింత చెట్లు. కమల్ చిగురు కోసం వెళ్తున్నాడు. నాన్నకు పప్పు అంటే ఇష్టం కదా. రేపు నేను బెంగళూరుకి వెళ్తున్నా, అందుకనేసి మన చీకగాడు చూడండి సైకిల్ చేస్తున్నాడు రా మమ్మీ అనేసి. ఎండ్ ఉంది అందుకే ఇలా వయసు ఇదైపోయాయి. ఇప్పుడైతే చిగురు బిక్కుతున్నారు. ఇంకక్కడైతే రాజశేఖర్ మామ ట్రాక్టర్ అయితే తోలుతున్నారు. చింతకాయ బాగుంది. అక్కడ బనానా కట్ చేసి తర్వాత పచ్చిమిర్చి తెంపుకున్న తర్వాత ఇంకా ఇటు సైడ్ అంటే అక్కడ బనానా చెట్లు కనిపిస్తున్నాయి చూడండి. సో ఇటు సైడ్ అయితే వచ్చామన్నమాట చిగురుని తెంపుకుందాం అనేసి. ఇంక మన చీకుగాడైతే అస్సలు ఎంత అల్లరి చేస్తున్నాడు చూడండి, ఒక్క చోట ఉండట్లేదు. అది ఫస్ట్ స్లాంట్‌గా ఉంది. అంటే మనం స్ట్రెయిట్‌గా నిల్చోడానికి కూడా కుదరదన్నమాట. ఇంక వాడొచ్చి నన్నో లేదో కమల్‌నో డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు. సో కిందకి పడతాడేమో అని భయం మాకు. అందుకనేసి నా దగ్గరకొచ్చినా, కమల్ దగ్గరకొచ్చినా వాడిని కింద నిల్చోబెట్టి మేము పీకుతూ ఉన్నాము. బట్ నాకైతే ఎక్కువ సేపు కుదరలేదు. కొద్దిసేపు అలా చూద్దామనేసి ట్రై చేశాను. ఇక పక్కలో చెట్లున్నాయి చూడండి. అవైతే కొంచెం అంటే ఆకంతా కూడా పెద్దదయిపోయింది. సో చిన్న చిగురును మాత్రమే పీక్కున్నామన్నమాట. తింటావా నువ్వు? కొరుకుతాయి అవి. మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు లాలీపాప్స్ అంటూ ఏం లేవు, ఇవే. లవ్వు లాలీపాప్ తింటావా? ఏ అడ్డం నిలబడినావు కెమెరాకి. చింతకాయ లాలీపాప్. నాన్న నీకు కావాలా లాలీపాప్? లవి ఎంత బాగుంది చూడిగా ఓపెన్ చేసిన నానా. మనోడికి అక్కడ ఇంకా ఇలాంటి చింతకాయలు పడినాయి కదా, వాటిని ఏరుకుంటూ ఉన్నాడు. తింటావా? చిగురు చూపి వాళ్ళకి. తాతయ్యకి పీకుతున్నాము అని చెప్పు. నాగిరెడ్డి తాతకి బెండవరు అంతా. చాలా ఇయర్స్ తర్వాత తింటున్నా. ఎండకి నీళ్ళు దిగుతున్నాయి, ఫుల్ స్వెటింగ్ అవుతున్నాము. ఇంకా ఎంత హెడ్ బాత్ చేసినా కూడా వేస్ట్. కమల్కి కోపం వస్తుంది, నేను పీక్కుండా వీడియోలు తీసుకుంటూ ఉన్నా అనేసి. తనేమో స్వెట్ అవుతూ పీకుతున్నాడు పాపం. ఎంత బాగుందో. లవి లాలీపాప్.
కమ్మలకి ఎక్కువ ఇష్టం పప్పు చిగురుతో చేసిన పప్పు. ఇక నాన్నకు కూడా పప్పు అంటే చాలా ఇష్టం కదా, పాపం మామ కోసం పీకుతూ ఉన్నాడు. సో, అలా చిగురుని కూడా తెంపుకొనేసి ఇంకా ఎంట్రన్స్ దగ్గరికైతే వచ్చేసామనమాట. ఇది మన తోట ఎంట్రన్స్. సో, ఇక్కడే మన పెద్దవాళ్ళు ఉండేది. మన చీకుగాడైతే మొన్న చూసాడు కదా, పూజ చేసింది చెప్తున్నాడు. తాతయ్య, చిన్నవ్వ, పెద్దవ్వ అనేసి చెప్తున్నాడన్నమాట. ఇంక లాస్ట్‌లో కార్న్ అయితే తెంపుకుందాం అనేసి వెళ్ళాను. బట్ అక్కడ ఒకటి లావుగా కనిపిస్తే తీసుకుందాం, తెంపేద్దాం అని చూస్తే ఏదో బర్డ్ కొంచెం తిన్నట్టుంది. సో, అందుకని ఇంక దాన్ని అలానే వదిలేసాను. తోటలోకి అంటే నేను రెగ్యులర్‌గా ఈ మధ్య కొంచెం వీడియోస్ తీసేది స్టార్ట్ చేసినప్పటి నుంచి తోటలోకొస్తున్నా తప్ప, ఇంతకుముందు చెట్టూరుకి వచ్చినా కూడా నేను తోటలోకి పెద్దగా వెళ్ళేదాన్ని కాదు. ఇయర్‌లీ వన్స్ కూడా వెళ్ళేదాన్ని కాదనుకుంటా. ఈ మధ్య కొంచెం వీడియోస్ పుణ్యమా అని వెళ్తున్నాను ఫామ్‌లోకి అలా. ఇంకా అలా నేను, చీకు ఇద్దరం కూడా ఒక 10 అలా తెంపుకున్నాము. ఎవరు లేరు కదా తినడానికి కూడా. ఇంకా అక్క వాళ్ళు ఎవ్వరు లేరు. పిల్లలు కూడా ఎవ్వరు లేరు కదా! సో, అందుకనేసి ఎక్కువగా తెంపుకోలేదు. ఇంకా మా అమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు కూడా ఎక్కువగా తినరు. గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయని. సో, తోటలో పనంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అన్నీ చూడండి, కొన్ని ఒక సైడ్ మిరపకాయలు, ఒక సైడ్ పువ్వు, అదేంటి చిగుర, బనానాస్, కార్న్ అన్నీ కూడా సంచిలోకి అయితే వేశాడు. లవిత్ ఏది రానా? సో, ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము. ఫుల్ టైర్డ్ అయిపోయింది. కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి. అలా తోటలో నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు మన తోట పక్కలో వాళ్ళైతే ఎదురొచ్చారనమాట అన్నవాళ్ళు. సో, వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నాడు కమ్మల్లో. అక్కడ మాకు పీకాక్స్ అయితే కనిపించాయి. బట్ ఏంటంటే అవి ఓపెన్ అవ్వలేదు. జస్ట్ నార్మల్‌గా కోడిలాగా ఉన్నాయి కదా, అందుకే కనిపించట్లేదు. మన చీకుగాడు కొంచెం గ్యాప్ దొరికిందంటే చాలు ఫ్లవర్స్ పీకడమో లేదా బఫెలో తక్కుపోవడమో చేస్తూనే ఉంటాడు. అవి అందుతున్నాయా నీకు? ఏది? సో, ఇది మా గెడ్డాము. చూడండి చేసే పని. ఏం చేస్తావు అవి? ఆడుకోనేకా? అమ్మా టయర్డ్ అయిపోయిండే. వచ్చిన తర్వాత మంచిగా రెస్ట్ తీసుకొని, సో కొంచెం హౌస్ హోల్డ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాము. నేను చీకుగాడు ఎక్కడ కనిపించట్లేదు అని ఇక్కడికి వచ్చిన. వీడేమో ఇక్కడ పూలు వీక్తూ ఉన్నాడు. నాన్న పాములు ఉంటాయే ఈడా? దా దా బంగారు ఉంటాయి, రానన్నా గేట్ వేసేద్దాం రా. నప్పులకి అన్ని నప్పులకి పనికొస్తాయి అవి. పట పటమా జ్యూస్ పట్టా వేసుకో చాలా. మన రామరెడ్డి మామకు రోజు ఒక హెల్త్ ఇష్యూ ఉంటుంది. హెడేక్ వస్తుంటుంది, బాడీ పెయిన్స్ వస్తుంటాయి, అలా చెప్తూ ఉంటాడన్నమాట. సో, అందుకు అలా మాట్లాడుతూ ఉన్నాను ఇక్కడ. మన చీకుగాడేమో వచ్చిన తర్వాత మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయాడు సారు. సో, కమల్ తనిద్దరు కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు. ఇక నేనైతే కొంచెం రెస్ట్ తీసుకొని అలా కొన్ని వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నాము. అవ్వ ఇక నెక్స్ట్ డే మార్నింగ్‌కి కొన్ని వెజిటబుల్స్ అన్నీ రెడీ చేద్దామంటే ఇక వాటినైతే రెడీ చేసుకుంటూ ఉన్నాము. మన చీకు ఫుల్‌గా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. ఇక నైట్ డిన్నర్ కూడా ఇక్కడే బయటనే చేస్తూ ఉంటాము. అమ్మతో మాట్లాడుతూ ఉంది అవ్వయ్య. సో, వ్లాగ్ అయితే నచ్చిందనైతే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ వీడియో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్. బై బై.